ప్రవాహములు. యాజకుల పాదములు నీళ్లను మోపగానే అవి నిలిచిపోయెను. యెహోషువ 3:13. ఆ ప్రజలు తమ మార్గము సరళమగు వరకు గుడారములో కూర్చుండక విశ్వాసము ద్వారా సాగిపోవాలని ఆజ్ఞాపింపబడింది. వారు తమ మకాము నుండి లేచి మోటాములు కట్టుకొని ఆ నది ప్రవాహమును నిలవకముందే ఆ నది యొద్దకు పోవలసి ఉండింది. వారు నది యొద్దకు వచ్చిన ఆ ప్రవాహము ఆగిపోయి వారికి మార్గమునిచ్చు వరకు నిలవబడి కనిపెట్టి ఉండిన అది అనవసరమై ఉండును. మనము దేవుని మాటను అక్షరాల పాటించి మన పనిలో ప్రవేశించాలి. ముందుకు పోవుటకే మార్గం కనబడకపోయినా మనము ముందంజ వేయవలసిందే. వాటి గుండా వెళ్ళకముందే మన కష్టములన్నిటినీ తొలగిపోవాలని ఆశించటం వలన మనకు ఆశాభంగం కలుగుతుంది. మన చిక్కులు ఆటంకములు తొలగిపోయే వరకు మనం మౌనంగా నుండి నిలబడతాం. కానీ అవి మన ఎదుట లేనట్లుగానే భావించి ముందుకు పోవాలి. మిక్కిలి కష్టముల మధ్య కొలంబస్ ఎంత గొప్ప పాఠాన్ని మనకందరికీ నేర్పిస్తున్నాడు. ఇంకనూ ప్రయాణం చేసి వెలుగును చూశాడు. ముందుకు త్రోయి విశ్వాసం విజయాన్నిస్తుంది.